తెలుసో తెలియకో నేను నిన్ను ప్రేమించాను. కొంతమంది అమ్మాయిల్లా నేను బాయ్ ఫ్రెండ్స్ని మార్చేదాన్ని కాదు. కానీ మీరు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రీనా, నేను తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను. తెలిసి కూడా తప్పులు చేశాను. నేను ఎక్కువగా టార్చర్ పెట్టాను. అందుకని నేను నిన్ను క్షమించమని అడగనే. నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావేమో. నా తర్వాతి టార్చర్ ఏంటో తెలుసా? తెలుసు. పెడదామా? రా. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా. ఈ డ్రెస్ నీకు బాగా మ్యాచ్ అయింది. మ్యాచ్ అవ్వలేదు. అరుణు నేను తరచుగా ఈ కొట్టుకు వస్తూ ఉండేవాళ్ళం. ఆయన గురించి మనకెందుకు? ఒకడు నాకు డాష్ ఇచ్చాడు. అరుణు వాడిని చంపడం ఒకటే తరువాయి. ఆయన గురించి మనకెందుకు? రే అరుణ్, ఫీల్ చేయొద్దురా, అంతా బాగా జరుగుద్ది. నా వల్ల అసలు కుదరట్లేదురా. ఏరా మాట్లాడింది మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావు. హాయ్. హలో. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి పనికి మాలిన వాళ్ళని లోపలికి రానిచ్చావు? వీడితో పెద్ద తలనొప్పిరా. వెళ్ళు. ఏంటి బామర్ది? ఓ సారీ గణేషే కదా బామర్ది. మర్చిపోయాను. బాబు, నేను కూడా లవ్ చేస్తున్నాను. బట్ నో కాంపిటీషన్. ఒకవేళ ఉన్నా కూడా నేనే గెలుస్తాను. బట్ నువ్వు ఓడిపోయావు. నన్ను ఎన్నిసార్లు అవమానించావు? పాముని చూసావు నువ్వు? పాముని, ఏనుగుని? సగం పాము సగం ఏనుగు కలబోసిన స్వరూపాన్ని నేను. ఇది నీ టైం రా, నీ టైం. నాకు టైం వస్తుందిరా. యా, టెల్ మీ. కమ్ ఆన్. యా, ఐ కాంట్ ఎనీథింగ్. ఏ విషయమైనా మా అబ్బాయితో మాట్లాడండి. ఓకే. ఓ అరుణ్, చాలా థ్యాంక్స్. నేను చెప్పగానే వచ్చినందుకు. అంకుల్, థ్యాంక్స్ అవన్నీ చెప్పకండి. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. ఇలాంటి పరిస్థితిలో కూడా నీ అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఒక అమ్మాయి మూలంగా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ అయిందనే నాకు చాలా బాధగా. నో, ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడొద్దు. దీనికంతటికి మూల కారణం ఆ రాస్కల్ విక్టరే. అసలు వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. నీకు తెలుసా, నేను ఈ పెళ్లి విషయంలో మూడో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. అలా చేయకండి. మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి. ప్రియాకి ఒక మంచి సంబంధం చూడలేదనే కాస్త బాధగా ఉంది. బాబు, గణేష్కి తన చెల్లెలు ముఖ్యం కాదు. అసలు వాడి దృష్టంతా నిన్ను ఓడించడం పైనే. ఎంతో తెలివిగా మనల్ని ఎవరిని హరిత ఇంటికి వెళ్లకుండా చేసి మనతోనే ఆట్లాడాడు. చూసావా? అది నీకర్థం కాలేదు, నాకర్థమైంది. ఏదేమైనా నీ మనసును మార్చుకోకు. హాయ్ అరుణ్. ఏరా బామ్మర్ది, పట్టపగలు మందు తాగుతున్నా, అలాంటిది ఈ చోట? ఏ గీత, నేను చెప్పాను అరుణ్ ఇతనే. రే అరుణ్, ఈ అమ్మాయి రా గీత, నా లవరు. వచ్చే నెల మా ఇద్దరికి పెళ్లిరా. ఇన్విటేషన్ తో వస్తాను, రాలేదనుకో లాక్కొని వెళ్తాను రా. అరుణ్, ఏంట్రా నవ్వుతున్నావు? నీకొక ఫ్రెండ్ ఉన్నాడా? నీకొక ఫ్రెండ్ ఉంటే వాణ్ణి దీనికి పరిచయం చేస్తే అదే ముహూర్తానికి వాడిని పెళ్లి చేసుకుని వాడితో పాటు వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని నమ్మద్దు. రిలాక్స్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది నీకు కష్టంగానే ఉంటుందిరా, కానీ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. యారా, నేను నీ ఫ్రెండ్నే కదా? అవును. నేను కూడా పెళ్లి కొడుకుని అవుతాను. నన్ను నమ్మద్దు. నా గతం నీకు తెలుసు కదరా. ముందు తను నిన్ను అనుమానిస్తుంది, జీవితాంతం సందేహిస్తుంది, దాన్ని నీకు ఆఫ్ ద మూమెంట్ లో వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది. అదేరా ఆడవాళ్ళంటే. అర్థం చేసుకోండి రా. అరుణ్, నువ్వు బాగా తాగేస్తున్నావు, నేను మళ్ళీ కలుస్తాను. హరిత రూమ్ లో కూర్చోండి గణేష్. హరిత వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వచ్చేస్తారు.
సిగ్గుపడకండి, కూర్చోండి. పర్వాలేదంటీ, మెల్లిగా రానివ్వండి. ఏంటి ఎక్కడ చూసినా స్క్రీన్లు ఉన్నాయి? షిట్!